నమస్కారం. 42 రోజుల టెక్నికల్ టీచర్స్ సర్టిఫికేట్ ప్రోగ్రాం శిక్షణార్థులందరికీ ఈ వివరణాత్మక సెషన్కు స్వాగతం. భవిష్యత్ ఉపాధ్యాయులుగా మన చుట్టూ ఉన్న పరిసరాలు, విద్యార్థుల మనస్తత్వాన్ని, వాళ్ళ నేర్చుకునే విధానాన్ని ఎలా అమాంతం మార్చేస్తాయో మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఈరోజు మనం సరిగ్గా ఈ ఆసక్తికరమైన అంశం గురించే మాట్లాడుకోబోతున్నాం. అసలు బయట ప్రపంచానికి మన లోపలి మనస్సుకు మధ్య ఉన్న లింక్ ఏంటి? అదెలా పనిచేస్తుంది? ఈ సెషన్లో బాహ్య వాతావరణం అభ్యాసానికి ఎలా ఒక బలమైన పునాదిగా మారుతుందో మనం లోతుగా అర్థం చేసుకుందాం. సరే, ఒక స్పష్టమైన అవగాహన కోసం మనం ఈ ప్రయాణంలో ప్రధానంగా 5 అంశాలను చూద్దాం. మన పరిసరాలను నిర్వచించడం, పర్యావరణ రకాలు, మనస్సుపై వాటి ప్రభావం, ప్రయోజనాలు, అలాగే మన భవిష్యత్తును కాపాడుకునే చర్యలు. మొదటి విభాగం: మన పరిసరాలను నిర్వచించడం. అసలు ఈ పర్యావరణం లేదా వాతావరణం అంటే ఏంటి? దీని గురించి ముందుగా తెలుసుకుందాం. పర్యావరణం అంటే ఏదో కదలకుండా ఉండే ఒక బ్యాక్గ్రౌండ్ కాదు. అది ప్రాణమున్నా ప్రాణం లేని ప్రతి అంశం మధ్య జరిగే ఒక నిరంతర పరస్పర చర్య. అంటే ఇది ఎప్పటికప్పుడు మారుతూ ఉండే ఒక డైనామిక్ సిస్టమ్ అన్నమాట. ఇప్పుడు రెండవ విభాగానికి వద్దాం: పర్యావరణంలో రకాలు. మనం ఈ పరిసరాలను విద్యాపరంగా ఎలా వాడుకోవచ్చో తెలుసుకోవాలంటే ముందు వాటిని వర్గీకరించాలి. పర్యావరణాన్ని మనం ప్రధానంగా 3 రకాలుగా చూడొచ్చు: సహజ, సామాజిక, భౌతిక. ఉదాహరణకు ఆలోచించండి. ఒక క్లాస్రూంలో వెలుతురెలా ఉంది, ఎంత శబ్దమొస్తోంది లాంటి భౌతిక అంశాలు పిల్లల ఏకాగ్రతను ఎంతగా ప్రభావితం చేస్తాయో కదా. ఒక టెక్నికల్ టీచర్గా మనం దీన్ని ఖచ్చితంగా గమనించాలి. మూడవ విభాగం: మనస్సుపై పర్యావరణం ప్రభావం. ఇప్పుడు సైకాలజీ పరంగా ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. ఈ 3 రకాల పర్యావరణాలు మన అంతర్గత మానసిక స్థితులను ఎలా కంట్రోల్ చేస్తాయో విశ్లేషిద్దాం. పరిసరాలు మన ఆలోచనా విధానాన్ని ఆకారం చేస్తాయి. ఎంత అద్భుతమైన మాట కదా! మన ప్రాథమిక ఆలోచనలకి, మన కాగ్నిటివ్ ప్రాసెస్కి పునాది మన చుట్టూ ఉన్న వాతావరణమే వేస్తుంది. మరి కేవలం ఆలోచనలే కాదు సుమా, మన ఎమోషన్స్ కూడా దీనిపైనే ఆధారపడి ఉంటాయి. ఒక ఆహ్లాదకరమైన మంచి వాతావరణంలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది, ఉత్సాహం పెరుగుతుంది. సో ఆలోచనలు, ఎమోషన్స్ పాజిటివ్గా ఉన్నప్పుడు అది వాళ్ల ప్రవర్తనలో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రశాంతమైన క్లాస్లో పిల్లలు కూల్గా, ఫోకస్డ్గా వింటారు. అదే గందరగోళంగా ఉంటే అటెన్షన్ మొత్తం డైవర్ట్ అయిపోయి ఆందోళన కనిపిస్తుంది. ఇదంతా గమనిస్తే మనకర్థమయ్యేదే ఒకటే: ఒక సురక్షితమైన, శుభ్రమైన ప్రదేశం అనేది మన మానసిక ఆరోగ్యానికి ఒక ఫౌండేషన్ లాంటిది. ఒక పరిశుభ్రమైన ప్రదేశమే నేరుగా ఆరోగ్యకరమైన మనసుకు దారితీస్తుంది. అందుకే అంటారు, ప్రకృతిని సంరక్షిద్దాం, మనసును ఆరోగ్యంగా ఉంచుదామని. పర్యావరణ పరిరక్షణ, మన మెంటల్ హెల్త్, ఈ రెండూ ఒకే నాణ్యానికున్న 2 ముఖాల్లాంటివి. పచ్చదనం మధ్య ఉన్నప్పుడు మనసు ఎంత ప్రశాంతంగా ఉంటుందో మనందరికీ తెలుసు కదా. 4వ విభాగం: మంచి పర్యావరణం వల్ల కలిగే ప్రయోజనాలు. మనం కోరుకునే ఒక సరైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలొస్తాయో ఇప్పుడు చూద్దాం. ఒక టీచర్గా మనకు ఇది చాలా ఇంపార్టెంట్. ఒక మంచి వాతావరణం వల్ల పిల్లల్లో ఒత్తిడి మాయమైపోతుంది, ఏకాగ్రత అమాంతం పెరుగుతుంది. అంతేనా, వాళ్లలోని క్రియేటివిటీ కూడా అద్భుతంగా బయటకొస్తుంది. ఇక చివరిగా 5వ విభాగం: మన భవిష్యత్తును కాపాడుకోవడం. ఇన్ని ప్రయోజనాలున్నాయని తెలిసాక ఆ పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనదే కదా. అయితే ఇదంతా బాగానే ఉంది, కానీ ప్రాక్టికల్గా ఈ పర్యావరణాన్ని మనం ఎలా రక్షించుకోవాలి? మన రోజువారీ జీవితంలో ఎలాంటి చిన్న చిన్న మార్పులు చేయాలి? దీనికి చాలా సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. చెట్లు నాటటం, ఎక్కడి చెత్త అక్కడే డస్ట్బిన్స్లో వేయడం, నీటిని వృధా చేయకుండా ఆదా చేయడం, అలాగే వీలైనంతవరకు నడవడం లేదా సైకిల్ వాడటం, పునర్వినియోగం అంటే రీయూజ్, రీసైకిల్ చేయడం లాంటి అలవాట్లు. ఈ చిన్న చిన్న పనులే ఒక పెను మార్పును తీసుకొస్తాయి. మన పర్యావరణం మన భవిష్యత్తు. దాన్ని కాపాడటం మన బాధ్యత. ఈ సెషన్ ముగించే ముందు ఒక ప్రశ్న: పర్యావరణమంటే కేవలం బయట ఉన్న ప్రపంచం కాదు, అది మనస్సు అనే ప్రపంచాన్ని తీర్చిదిద్దే శిల్పి. మరి రాబోయే కాలంలో మనం నిర్మించే తరగతి గదులు కేవలం 4 గోడలకే పరిమితమవుతాయా? లేక ఆరోగ్యకరమైన, ఉజ్వలమైన మనస్సులను సృష్టించే అద్భుతమైన పర్యావరణాలుగా మారుతాయా? ఆలోచించండి.